ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। 347ರಿಂದ 357. परावरैकत्वविवेकवह्निः दहत्यविद्या गहनं ह्यशेषं किं स्यात् पुनः संसरणस्य बीजम् अद्वैतभावं समुपेयुषोष्य। आवर्णस्य निवृत्तिर्भवति च सम्यक् पदार्थदर्शनतः मिथ्याज्ञानविनाशः तद्विक्षेपजनितदुःखनिवृत्तिः। एतत्त्रितयं दृष्टं सम्यग् रज्जुस्वरूपविज्ञानात् तस्माद्वस्तु सतत्वं ज्ञातव्यं बन्धमुक्तये विदुषा। अयोनियोगादिवसत्समन्वयात् मात्रादिरूपेण विजृम्भते धीः तत्कार्यमेव त्रितयं यतो मृषा दृष्टं भ्रमस्वप्नमनोरथेषु ततो विकाराः प्रकृतेरहम्मुखाः देहावसाना विषयाश्च सर्वे क्षणेन्यथाभाविनयेषात्मा नोदेति नाप्येति कदापि नान्यथा। नित्याद्वयाखण्डचिदेकरूपो बुद्ध्यादिसाक्षी सदसद्विलक्षणः अहं पदप्रत्ययलक्षितार्थः प्रत्यक् सदानन्दघन परात्मा। इत्थं विपश्चेत् सदसद्विभज्य निश्चेत्य तत्त्वं निजबोधदृष्ट्या ज्ञात्वा स्वमात्मानमखण्डबोधं तेभ्यो विमुक्तः स्वयमेव शाम्यति। अज्ञानहृदयग्रन्थे निःशेषविलयस्तदा समाधिना विकल्पेन यदाद्वैतात्मदर्शनम् त्वहमहमित्यमीतीयं कल्पना बुद्धिदोषात् प्रभवति परमात्मन् यद्वये निर्विशेषे प्रविलसति समाधावस्य सर्वो विकल्पः विलयनमुपगच्छेत् वस्तुतत्त्वावधृत्य। शान्तोदान्तः परमपरतः शान्तियुक्तः समाधिं कुर्वन् नित्यं कलयति यतिः स्वस्य सर्वात्मभावं तेनाविद्यातिमिरजनितान् साधु दग्ध्वा विकल्पान् ब्रह्माकृत्या निवसति सुखं निष्क्रियो निर्विकल्पः। समाहिता ये प्रविलाप्य बाह्यं श्रोत्रादिचेतस्वमहं चिदात्मनि ते एव मुक्ता भवपाशबन्धैः नान्ये तु पारोक्षकथाविदायिनः। ఇక్కడి వరకు మనం విచారణ చేసుకున్నాము. నిధిధ్యాసన శ్లోకాలలో వాసనాల వల్ల విషయ చింతనాలు, విషయ చింతనల వల్ల క్రియలు, ఇవి మూడిటిని మనము ఎప్పుడైతే నిరోధించుతామో అప్పుడే మనం మోక్షాన్ని పొందుతాము అని. అందుకే ముఖ్యంగా మనము ఉపాధులతోటి సంబంధం పెట్టుకునేస్తాం తొందరగా. ఉపాధి అంటే ఏంటంటే నిమిత్త కారణాన్ని ఉపాధి అంటారు. ఏ నిమిత్తం వల్ల ఏదో ఒక వస్తువు ఆ వస్తువులాగా కనిపించకుండా వేరే వస్తువులాగా కనిపించి కాసేపు ఉండి
ఆ నిమిత్తం పోయిన తర్వాత ఆ వస్తువు కనిపించడం ఆగిపోతుందో దాన్ని ఉపాధి అంటారు. ఇప్పుడు సూర్యకిరణాలు ఉదయం 9 గంటల ఆ నిమిత్తంతో ఎడారిలో ఇసుక నీళ్ళలాగా కనిపిస్తుంది. ఒక 5-6 గంటల సేపు కనిపిస్తుంది. మళ్ళీ ఆ సూర్యకిరణాల నిమిత్తం పోయిందంటే మళ్ళీ ఆ ఇసుకలాగానే కనిపిస్తుంది. అందుకే దాన్ని సూర్యకిరణాలని ఉపాధి అంటారు. అలాగే మన శరీరంలో మన మనసు బుద్ధులే మనకు ఉపాధి. మనసు బుద్ధులు ఉన్నంతసేపే ప్రపంచము, ఈ శరీరము. మనసు బుద్ధులు లేకపోతే కానీ ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు. మనం మిగిలి ఉంటాం. అందుకే ఈ ఉపాధిలతోటి మనం సంబంధం ఏంటంటే దృఢంగా నమ్మేసినాం నేనే మనసు, నేనే బుద్ధి అని. ఒక్కోసారి మళ్ళీ కన్ఫ్యూజన్ కూడా ఉంది. నా బుద్ధి, నా మనసు అని కూడా అంటాం. మళ్ళీ ఎవరన్నా తిడితే కన్నా నన్ను తిట్టాడంటాం. ఇప్పుడు నా చెయ్యి, నా మైకు, నా పుస్తకం అన్నప్పుడు దాని పుస్తకానికన్నా నేను భిన్నంగా ఉన్నాను కదా. నా చెయ్యి అన్నప్పుడుగా ఆ చెయ్యి కన్నా భిన్నంగానే ఉన్నాను. చెయ్యి లేనివాడు కూడా నేను అంటున్నాడు, కన్ను లేనివాడు కూడా నేను అంటున్నాడు. ప్రతి ఒక్క పార్ట్, ఏ పార్ట్ లేనివాడు కూడా నేను అని భావం ఉంటుంది. కాబట్టి ఏ పార్ట్ మనం కాదు. కాబట్టి మళ్ళీ ఈ కన్ఫ్యూజన్లోనే మనకు అర్థమవుతుంది మనసు బుద్ధులు మన స్వరూపం కాదు. వాటిని వదలలేకపోతున్నాం. అదే నా స్వభావం, అదే నేను. మనసు బుద్ధుల లోపల ఏం ఆలోచిస్తున్నాయి అదే నేను అని గట్టిగా నమ్మేసినాం. అదే తప్పు. ఆ మనసు బుద్ధులు నువ్వు కాదు. దాన్ని అందుకే గురువుల దగ్గర అనుశాసనలో ఉన్నప్పుడు గురువుల దగ్గర ఏమి దెబ్బల మీద దెబ్బలు పడతా ఉంటాయి. ఆ మనసు నీది కాదని చెప్పి మనము విద్యార్థులు కొడతారు. అవును, మనసు నాది కాదు, నేను సాక్షి భావనని. గురువులు మాత్రం టెస్ట్ చేస్తూనే ఉంటారు. బాగా ఇబ్బందులు పెడతా ఉంటారు, తిడుతూ ఉంటారు. వాడికి కోపము అవి వచ్చినాయంటే మరి చూడు ఇంకా మనసులోనే ఉన్నాను. మరి ఈ మనసు బుద్ధి నువ్వు కాదని నువ్వు దృఢంగా ఏ రోజైతే నమ్ముతావో మళ్ళీ పట్టించుకోవడం వదిలిపెట్టేస్తావు. లేకపోతే కన్నా మనసులో జరిగే ప్రతి ఒక్క నిర్ణయాలకి, మార్పులకి బెదిరిపోతూ ఉంటాం మనం. ప్రతిదీ కూడా ఇచ్చేది నిర్ణయం మనసే. నీకు రోగం వచ్చిందని చెప్పేది కూడా మనసే. ఒకసారి మ్యాంగ్లూరులో ఒక ఏరోప్లేన్ పడిపోతుంది కింద. అందులో ఒక వైస్ ఛాన్సలర్ వెంకటరామన్ అని ఏమో పేరు ఉంటుంది. వైస్ ఛాన్సలర్ పెద్ద వ్యక్తి ఆయన కూడా అందులో పడిపోయి ఉంటాడు. ఆయన పడిపోయింటే ఎదురుగా ఒక చిన్న 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు బిడ్డ బాగా స్వస్థంగా కింద పడి ఉన్నాడు. మిగతా వాళ్ళంతా చేతిలో కాలిరినాయి, చచ్చినారు. ఇటు చూస్తే కానీ గ్యాసోలిన్ పెట్రోల్ ట్యాంక్ కూడా అది లీక్ అవుతూ ఉంది. ఇంకా అది లీక్ అయ్యి ఇంకా పెద్ద మంట బ్లాస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఈ పిల్లగాడు నేనెటు వయసు అయిపోయింది, నేనెటు పోతాను, ఈ పిల్లగాడన్నా బతికిద్దామని చెప్పేసి తన కాలు 20-30 ముక్కలు ఇరిగినాయి. 20-30 ముక్కలు ఇరిగిన కాళ్ళతో ఆ బిడ్డని, చిన్నపిల్లని ఎత్తుకొని ఒక 150 మీటర్ల ముందుకు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ డాక్టర్లు అది చెక్ చేస్తే కన్నా 20-30 ఒక్క ముక్క ఇరిగిందంటేనే నడవలేడు మనిషి. 20-30 ముక్కలు ఇరిగిన తర్వాత కూడా 150 మీటర్లు ఎట్లా నడుచుకొని పోయా అని. ఎందుకంటే అప్పుడు మనసు శరీరం మీద పెట్టలేదు. ఆ చిన్న పిల్లోని కాపాడాలని కంప్లీట్ ఏకాగ్రత అక్కడ పెట్టేసిండు. ఈ శరీరం మీద ధ్యాసే పోయింది ఆయన. అలా ఎన్నో విచిత్రాలు జరిగినాయి. ఇప్పుడు ఒక మనిషి ఎన్ని కిలోలు ఎత్తగలడు బరువు? అమ్మమ్మ అంటే క్వింటాల్. ఆవిది బాగా గట్టిగా పుష్టిగా ఉన్నాడు. నేను 70 కిలోలు వడ్ల బస్తాను ఒకసారి ఒక ఫ్లోర్కి మెట్ల మీద ఎత్తుకొని పోయింటి. దానికి అబ్బబ్బబ్బా అంటే 70 కిలోల బస్తాని ఒక్క ఫ్లోర్కి మెట్ల మీద ఎత్తుకొని పోయినాడని చెప్పేసి. అది బాగా గట్టిగా పుష్టిగా ఉన్నవాళ్ళు. సామాన్యమైతే 50 కేజీలు అంతే. 1000 కిలోలు ఎత్తారంటే కానీ నమ్మనికి అవుతుందా? ఒక ఆయన కొండలు ఎక్కేటైన మౌంటైన్ క్లైంబరు కొండలు ఎక్కుతూ ఉంటే కన్నా హుక్కులు వేసుకుంటూ ఎక్కుతూ ఉంటారు. అన్ని బండలు కొన్ని పచ్చి బండలు ఉంటాయి. ఆ హుక్కు ఎక్కడైతే వేసినారు ఆ హుక్కుతో పాటు బండ ఇట్లా తెగిపోయి ఒక 1000 కన్నా 5 కిలోలు ఎక్కువ ఆ బండ తన మీద పడిపోయింది పైనకి.
ఆ హుక్ ఎక్కడ వేసింటే ఇట్లా పట్టుకోవడానికి దాంతోపాటు వచ్చేసింది. బండే వచ్చేసింది. అమ్మా. ఆ మీద ఆ పైన కొద్దిగా జాగా ఉంది నిలబడడానికి, ఇతని మీద పడిపోయి స్లోపు. ఇంకా అంత 1000 కిలోలతో ఈయనను కూడా తోసుకుంటూ ఇంకా కిందికి లోయలోకి పడిపోతారు ఇద్దరు. ఇంకేం తల కూడా బయటకు వచ్చేసి ఇంకేం లోయలోకి పడిపోవాలి వాడు. ఆ సమయంలో 2 చేతులతోటి 1000 కిలోలు ఇట్లా ఎత్తి వెనకేసేసాడు. మళ్ళా ఆ 1000 కిలోలు ఎత్తంటే మళ్ళీ 150 కిలోలు కూడా ఎత్తలేకపోయాడు మీద పడిపోయిన తర్వాత. కానీ అప్పుడు 1000 కిలోలు ఎత్తేసిండు. మనసు ఒకసారి అన్ని అతీతమైన పనులు చేసేస్తూ ఉంటుంది. అందుకే అలా మనం పరమాత్మని విషయంలో మన స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఆ మనసుని సహవాసం చేయడం మనం వదిలిపెట్టేయాలి. ఎప్పటి వరకు మనం వదిలిపెట్టమో మనం ఇంకా ఆ మనసు బుద్ధులే అనుకుంటూ ఉంటాం. నేను ఎవరు అంటే కానీ లోపల నేను ఆలోచిస్తున్న మనసు బుద్ధిని నేను అని ఆ భావం పోతలేదు. దాన్ని ఇట్లే ప్రాక్టికల్గానే ఎవరన్నా తిట్టినప్పుడు కానీ అప్పుడు కానీ అలాంటి సమయంలోనే కష్టాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితుల్లోనే ఆలోచించాలి. ఇప్పుడు ఎవరు నేను? ఎదురుగా ఉన్న మనిషికి ఏం కనిపిస్తుంది? ఈ స్థూల శరీరం ఒకటే కనిపిస్తుంది. వాడికి మన లోపల ఉన్న మనసు కూడా కనిపించదు. వాడు ఈ స్థూల శరీరాన్ని నిమిత్తంగా పట్టుకొని ఏదైనా తిట్లన్నా తిడతాడు, ఏదైనా ఇబ్బంది పెడతాడు. మరి ఈ స్థూల శరీరం మనము కాదు అని మనం శాస్త్రం ద్వారా గురువుల ద్వారా తెలుసుకున్న తర్వాత మనకు బాధ ఎందుకు అవుతుంది? ఊరికే తెలుసుకున్నట్టు అనుకుంటున్నాము, ప్రాక్టికల్గా మనం ఇంకా శరీరమే అనుకుంటున్నాం. అదే సమస్య, పెద్ద సమస్య అదే. ఈ శరీరము నేను కాదని నువ్వు నిజంగా తెలుసుకో ఉంటే కానీ నీకు ఆ ఇబ్బంది కలగకూడదు. ఇక్కడ ఇరుక్కుంటున్నాం. ఎక్కడ పెద్దగా ఆ కొండలు ఈ కొండలు ఎక్కడ నీకు అవసరం లేదు. ఈ శరీరము లోపల ఉన్న సూక్ష్మ మనసు బుద్ధులతోటి మనం సంబంధం పెట్టుకుంటున్నాం. అందుకే దాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తా ఉన్నారు. ఉపాధియోగాత్ స్వయమేవ విద్యతే చోపాద్యపోహే స్వయమేవ కేవలః తస్మాదుపాదే విలయాయ విద్వాన్ వసేత్ సదా కల్ప సమాధినిష్టయా. ఉపాధియోగాత్ స్వయమేవ విద్యతే చోపాద్యపోహే స్వయమేవ కేవలః తస్మాదుపాదే విలయాయ విద్వాన్ వసేత్ సదా కల్ప సమాధినిష్టయా. ఉపాధి యోగాత్ స్వయమేవ విద్యతే. ఉపాధి అంటే మనకు ఈ మనసు బుద్ధులు, యోగం అంటే వాటితోటి మనం పెట్టుకున్న సంబంధం. ఎప్పుడు ఆ మనసు బుద్ధులతోనే సంబంధం పెట్టుకుంటూ ఉంటాం. స్వయమేవ విద్యతే, ఆ ఉపాధులతోటి మనం సంబంధం పెట్టుకోవడమే బంధనానికి కారణము. ఉపాధి అపోహే స్వయమేవ కేవలః, ఆ ఉపాధులతోటి మనము విడుదలైపోతే కన్నా స్వయమేహ కేవలః చైతన్య స్వరూపాన్ని అయిపోతాం మనం. అందుకే తోటకాచార్యులది ఆ శ్లోకం ఎంత బాగుందో కంఠస్థం చేసుకోవాలి. ఎంత సింపుల్గా 2 శ్లోకాలు చెప్పేసినాడు. ముఖాభాసకో దర్పణే దృశ్యమానో ముఖత్వాత్ పృథక్త్వేన నైవాస్తి వస్తు చిదాభాసకో దీషు జీవోపి తద్వత్ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా యథా దర్పణాభావ ఆభాసహానో ముఖం విద్యతే కల్పనాహీనమేకం.
నిరాభాసకోదీషు జీవోపి తద్వత్ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ. ముఖాభాసకో దర్పణే దృశ్యమాని. మనం ఎదురుగా అద్దం ముందు పెట్టుకున్నప్పుడు మనము బింబ రూపంలో మనం ఉంటాము. అద్దం లోపల మన ప్రతిబింబ రూపంలో అక్కడ ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది మనది. అలాగే అప్పుడు మూడు, మనము బింబ రూపము, ప్రతిబింబ రూపము, అద్దము. ఆ అద్దాన్ని తీసి పక్కన పెట్టేస్తే ప్రతిబింబం లేదు, అద్దం లేదు, మనమంతకు మనం ఉంటాం. అలాగే యథాదర్పణాభావే ఎలా అయితే కన్నా ఒకటే మిగులుతుందో ఇక్కడ కూడా మన మనసు బుద్ధులే మనకు అద్దం, దర్పం. నేను జీవుడు అనే భావం ఎక్కడ అనిపిస్తూ ఉంది? బుద్ధి లోపలే కదా, మనసు లోపలే కదా. నేను జీవుడు, నేను మనిషిని, నేను పుట్టి సత్యం అనుకుంటాను. ఆ అద్దంలోనే, బుద్ధి అనే అద్దంలో నేను ప్రతిబింబ రూపంలో కనిపిస్తున్నాను. అక్కడ అద్దాన్ని తీసి పక్కన పెట్టినట్టు ఇక్కడ ఈ మనసు బుద్ధిని తీసి పక్కన పెట్టేస్తే మళ్ళా కేవలం బింబరూప చైతన్యం మనమే మిగులుతాం. ప్రతిరోజు గాఢ సుషుప్తిలో, గాఢ నిద్రలో ఇదే పని కదా జరుగుతున్నది. ఆ అద్దాన్ని తీసి పక్కన పెట్టేస్తే ఎక్కడ పోయింది ప్రపంచము, ఎక్కడ ఈ శరీరము? లేనే లేదు. సింపుల్ అంటే సింపుల్. మరి ఆ మనసు బుద్ధుల్ని పొగలు లేచినప్పుడు తీసి ఎట్లా పక్క పెట్టాలి? నారాయణ చైతన్యం అద్దానైతే తీసి పక్కన పెట్టేసి పొగలు కొట్టేయచ్చు. సత్సంగం చేస్తుంటే కూడా మనసు ద్వారానే వింటూ ఉంటావు కదా, మరి ఎట్లా ఇప్పుడు? ఆ మనసు బుద్ధులు యాక్టివ్గా ఉండడం వల్లనే మనకు ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది. నేను ఈ శరీరం అనే భావం అవుతాను. యుక్తి ఇంతే, ఏమన్నా చేసే మనసు బుద్ధులు లేకుండా చేసుకో. మరి ఎట్లా ఇప్పటివరకు నీ దగ్గర ఉన్న ఉపాయం ఏమి? ఆ మనసు బుద్ధుల్ని పగులంతా ఎంతసేపు మేల్కొన్నావు అంతసేపు మనసు బుద్ధులు పని చేస్తూనే ఉన్నాయి కదా. మరి ఎట్లా? మరి మోక్షం పొందాలంటే నువ్వు పని చేయకూడదు కదా. ఆ మనసు బుద్ధులు పని చేయకుండా ఏముంది నీ దగ్గర యుక్తి? ఏం చేస్తావు ఇప్పుడు? అవి ఉంటే మాత్రము మోక్షం లేదు. మరి ఎట్లా చంపుకుంటావు మనసు బుద్ధులు? ఏం ఐడియా ఉన్నాయి? శ్రవణమని నిధిధ్యాసనం, అది కూడా మనసులోనే జరుగుతూ ఉంటుంది. నువ్వు చేస్తున్నంతసేపు మనసు యాక్టివ్గానే ఉంటుంది. ఎట్లా మరి మనసు లేకుండా స్థానానికి ఎట్లా వెళ్ళాలి? ఆలోచన చేస్తేనే ఉత్తరాలు దొరికేది. ఆ మనసుకు ఏమి భోజనం ఏమి? సంకల్ప వికల్పాలు అది మనసు స్వరూపము. సంకల్ప వికల్పాత్మక మనః అంటారు. అంతఃకరణంలో 4 ఉన్నది, లోపల ఉన్నది ఒకటే సూక్ష్మ శక్తి. దానికి 4 పేర్లు. డిసిషన్లు తీసుకునేటప్పుడు దాన్ని బుద్ధి అంటారు. అదా ఇదా అనే సంకల్పాలు వికల్పాలు చేసుకున్నప్పుడు దాన్ని మనసు, చంచలంగా ఉన్నప్పుడు మనసు అంటారు. నేను అనే భావం ఎక్కువ ఉన్నప్పుడు అహంకారం అంటారు. పాతవన్నీ జరిగినవన్నీ గుర్తుకు తెచ్చుకుంటా ఉంది అంటే పూర్వజన్మ వాసనలు అంటే కానీ దాన్ని చిత్తం అంటారు. ఇప్పుడు నువ్వు శ్రవణం చేస్తుంటే కూడా మనసు బుద్ధులు యాక్టివ్గానే ఉంటాయి. మరి ఎట్లా ఇప్పుడు మనసు బుద్ధుల్ని యాక్టివ్గా లేకుండా నీ దగ్గర ఏం యుక్తులు ఉన్నాయి? కొద్దిగా ధ్యానము మళ్ళా సమాధి, మ్యాక్సిమము ఉత్తరము దొరికింది. ప్రాణాయామం గురించి వినలేదా? ఏమవుతుంది ప్రాణాయామంలో? ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది? ప్రాణాయామము ఈ కుడి ముక్కులో తీసుకొని కాసేపు బిగబెట్టుకొని చేస్తూ ఉంటాం. చేయడం వల్ల ఏమి లాభాలు వస్తాయి? ఏం జరుగుతుంది? మనసు ఒక వృత్తులు అంటే నువ్వు ప్రాణము తీసుకునే స్పీడు ఎంత తగ్గించుకుంటూ పోతుంటే ప్రాణబంధనాత్ లీన మానసం. ప్రాణము మనసు 2 లింక్ ఉంటాయి. లేదా మనసునన్నా నువ్వు నిలబెట్టుకో, ప్రాణం కూడా ఆగిపోతుంది. లేదా ప్రాణానన్నా నిలబెట్టుకో, మనసు ఆగిపోతుంది. ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే తీసుకునే ఊపిరి మెల్లమెల్లగా రేచక కుంభకాలు
సమయాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ కుంభక రేచకాలు ఒకసారి సంపూర్ణంగా ప్రాణాన్ని ఆపేసుకోవచ్చు స్తబ్ద రూపంలో. దాన్నే యోగులు, కప్పలు ఇవన్నీ ఈ పని చేస్తాయి. ఆ ప్రాణాన్ని ఎప్పుడు నువ్వు ఆ స్తబ్ద రూపంలో ఆపేసుకుంటావో మనసు కూడా ఆగిపోతుంది. దొరికిందా లేదా ఒక ఉపాయం, మనసును చంపుకునే ఉపాయం. మరి ఎట్లా ఆలోచన చేయకుండా పోతే కానీ ఊరికే మనసు బుద్ధులు చంపుకోవాలి ఎట్లా చంపుకోవాలి? క్లియర్గా స్టెప్పులు ఉండాలి కదా. కప్ప చంపుకుంటుందా లేదా మనసు బుద్ధుల్ని? 8 నెలలు కప్ప చంపుకుంటుంది, మరి నువ్వెందుకు చంపుకుంటలేవు? దానికి తెలిసిందా లేదా? ఇంకేముంది ఉపాయం మనసు బుద్ధులు చంపుకోవడానికి? ఇదే మనకి సొల్యూషన్ ఇందులోనే ఉంది. మనసు బుద్ధులు యాక్టివ్గా లేకుండా చేసుకోవాలి. ఎట్లా? ఇంకేముంది? ఎందుకు యాక్టివ్గా ఉన్నాయి? మనసు బుద్ధులు యాక్టివ్గా ఉండడానికి దానికి భోజనం ఏంటి? ఇప్పుడు చెట్టు ఎందుకు ఎండిపోతుంది? కొన్ని చెట్లు ఎండిపోతూ ఉంటాయి కదా, నీళ్లు లేక ఎండిపోతూ ఉంటాయి. ఆ చెట్టు మంచిగా చిగురు పుష్టిగా ఉండడానికి కారణమేమి? నీళ్ళు. ఈ మనసు బుద్ధులు యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి? దానికి ఏం భోజనము? కారణం ఏంటి? వాసనలు ఒకటి. ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలు కార్టూన్ బొమ్మలు పిక్చర్ వేస్తుంటే కానీ భలే కంటి రెప్ప ఆరకుండా చూస్తూ ఉంటారు. న్యూస్ ఛానల్ పెట్టేస్తే ఎందుకు నిద్రకి వెళ్ళిపోతారు? ఎందుకు నిద్రపోతారు? ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకు. న్యూస్ అంటే చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు వాళ్ళ మనసు ఏమవుతుంది? రెస్ట్కి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు మన మనసు రెస్ట్కి ఎందుకు పోతా లేదు? ఎందుకు పోతా లేదు? ఆ చిన్నపిల్లోడు న్యూస్ ఛానల్ పెట్టినప్పుడు టక్కని బోరుది పనికిరాని న్యూస్ ఛానల్ అని చెప్పేసి ఎట్లా ఆరంగా రెస్ట్కి వెళ్ళిపోతుందో మన మనసు ఎందుకు రెస్ట్కి పోతా లేదు? ఇప్పుడు పొగలు ఎందుకు పోతా లేదు? ఇంట్రెస్ట్ ఉంది మనకు ప్రపంచంలో. మనకి ఇంకా ఇంట్రెస్ట్ పోలేదు. ప్రపంచం మీద ఇంట్రెస్ట్ పోలేదు మనకు. బాగా ఇంట్రెస్ట్ ఉంది, రసం ఉంది. ఇది పెద్ద సమస్య. ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది? వైరాగ్య లోపం ఒకటి. ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది ప్రపంచం మీద? ఏదైనా మంచి సినిమాలు చూడాలనుకుంటాము, న్యూస్ ఛానల్ పెద్దలు చూడాలనుకుంటారు. ఎందుకు చూడాలనుకుంటారు? సత్యస్వరూపం అని నమ్మింతే కాదు కానీ సత్యంగానే ఉందని దృఢంగా అనుకున్నందుకు. ఇప్పుడు ప్రపంచంలో మనకు ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది? ఉత్తరం రావాలా? ఎందుకు మనం ఇంకా ప్రపంచం గురించి ఇంట్రెస్ట్ పెట్టుకున్నాం? ఇప్పుడు కోరికలు ప్రపంచంలో కొన్ని విషయాల మీద కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు ఎందుకు ఉన్నాయి మనకు? ఆ కోరికల వల్ల మనకి ఏమొస్తుంది? ఆనందం వస్తుందని. ఇది ఉత్తరము. ప్రపంచం మీద మనకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉందంటే కానీ ఆ ప్రపంచంలో నాకు సుఖము దొరుకుతుంది అనే ఆశ ఇంకా ఉంది మనకు. ఇది సమస్య. ఒక్కొక్క స్టెప్ నీట్గా మనం విచారణ చేయకుండా పోతే ఇట్లే ఉంటాము, వింటూ ఉంటాము, పోతూ ఉంటాము, ఏమీ కాదు. ప్రపంచంలో మనకు ఇంట్రెస్ట్ ఎందుకు ఉందంటే ఈ ప్రపంచంలో ఇంకా మనకి సుఖము దొరుకుతుంది అనే ఆశ ఉంది. మరి ఎట్లా చేయాలి ఇప్పుడు? ప్రపంచంలో సుఖం దొరుకుతుందనే ఆశ ఉండడం వల్ల మనసుకి భోజనం దొరికిపోయింది, దానికి ఉద్యోగం దొరికిపోయింది. మనసు బుద్ధులకు ఉద్యోగం మనమే ఇచ్చాము. ఎలా ఇచ్చాము? ప్రపంచంలో డబ్బులు ఉంటే, ఆస్తి ఉంటే, అక్కడ పోతే ఇక్కడ పోతే నీకు సుఖం దొరుకుతుంది అని మనము దానికి ఉద్యోగం ఇచ్చేసాం. దానికి మనమే ఉద్యోగం ఇచ్చేసిన తర్వాత అది చచ్చిపోవంటే కానీ ఎట్లా చచ్చిపోతుంది? మనసు ఫుల్గా యాక్టివ్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కానీ సత్సంగంలో కూడా అంతే. సరిగ్గా పనికిరాని విషయాలు ఎవరైనా చెప్తుంటే కానీ నిద్ర వచ్చేస్తుంది. మంచి విషయాలు చెప్తుంటే కానీ బాగా పోయిన మంకులో ఉన్నాడు కూడా ఫుల్ అలర్ట్ అయిపోతాడు. మరి ప్రపంచంలో కూడా మనకు ఇంట్రెస్ట్ లేకుండా చేసుకోవాలంటే కానీ ఇప్పుడు ఏం మిగులుతుంది?
ఎట్లా ఇంట్రెస్ట్ లేకుండా చేసుకోవడానికి ఏం యుక్తి ఉంది? ఉం? మా ఊరికి చచ్చిపోవని చెప్తే చచ్చిపోతుందా? అదేం చేతిలో చిక్కే ఎలక పిల్లన పట్టుకొని చంపనీకి మనసు ఎందుకు? పోవద్దు మనసాన ఆగిపోతే ఆగిపోతుంది. అది దోష దర్శనం. ఇది ఉత్తరం. ఈ ప్రపంచంలో దోషాలు ఉన్నాయి. ఆ దోష దర్శనం మనం చేస్తాలేము. అందుకే అన్నిటి మీద మనకు ఆసక్తి అట్లే ఉంది, సుఖం దొరుకుతుంది అని చెప్పేసి. ఆ కుక్క ఎముకని కొరికితే రసం వస్తుందని ఎట్లా భ్రాంతిలో ఉంటుందో, ఆ వంటే తుమ్ము చెట్టు ఆకులు తింటే రసము వల్ల నాకు ఆనందం వస్తుందని ఎలా అనుకుంటూ ఉంటుందో, అలా మనం ఈ ప్రపంచంలో ఆ వస్తువు వల్ల సుఖం వస్తూ ఉంది, ఈ వస్తువు వల్ల సుఖం వస్తూ ఉంది అని చెప్పేసి దోష దర్శనాలు చేస్తలేదు. దోష దర్శనాలు కనిపిస్తా నిజంగా ఉన్నాయా? విషయాల్లో దోషాలు ఉన్నాయా? ఉంటాయా దోషాలు? 100% ఉన్నాయి. పోనీ బయట ప్రపంచంలో సుఖం ఉందా లేదా? సుఖం స్మెల్ కూడా లేదని శంకరాచార్యుల భగవాన్లు అంటారు. సుఖం వాసన కూడా లేదని. పెద్ద భ్రాంతి జరుగుతూ ఉంది. అక్కడ తాడు కింద పడింది, పాములు పట్టుకొని దాన్ని చంపి దాని చర్మాలు తీసి బెల్ట్లకి దానికి దీనికి అమ్ముకునేవాడు కూడా వస్తాడు. ఆ పొడుగుటి తాడు అక్కడ పడింటే కానీ అది పొడుగుటి పాములా కనిపిస్తే కన్నా వాడికి భలే ఆశ పుడుతుంది. అబ్బా పొడుగుటి పాము చిక్క దాన్ని పట్టుకొని చంపి దాన్ని తోలు తీసి అమ్ముకుంటే కన్నా నాకు ఒక 500 రూపాయలు వస్తాయి అని అనుకుని దగ్గరికి ప్రవృత్తి అయిపోతే కానీ అక్కడ ఏముంటుంది? తాడు ఉంటుంది, పాము ఉంటుంది. కానీ దూరంగా చూసినప్పుడు దోషం చూడకుండా దూరంగా ఉన్నప్పుడు వానికి అక్కడ సుఖం దొరుకుతుంది అనే భ్రాంతి పుట్టే. ఆ వస్తువుని కొంతగా కళ్ళు అట్లా తీసుకొని కొంచెం దగ్గర పోయి యథార్థంగా చూసినప్పుడు అక్కడ ఆ వస్తువు లేనే లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని కూడా లోతుగా డీప్గా ఆ వస్తువు స్వభావం ఏంటి, స్వరూపం ఏంటి అనేది లోతుగా తెలుసుకోవడానికి పోతే అక్కడ మళ్ళీ పరమాత్ముడే కనిపిస్తాడు. పరమాత్ముడు తప్పితే అక్కడ వేరే ఉంటుంది. ఫస్ట్ వానికి పాములాగా కనిపించింది. కళ్ళు మంచిగా కళ్ళు రుద్దుకొని దగ్గరికి పోయి చూస్తే కన్నా అక్కడ తాడు కనిపించింది, పాము లేనే లేదు. ఈ ప్రపంచం కూడా అంతే. సరిగ్గా చూడలేని సామర్థ్యం కోల్పోయాం. అవన్నీ నిజమైన వస్తువులని అనుకొని ఆ వస్తువుల వల్ల నాకే ఆనందం దొరుకుతుంది అనే భ్రాంతితోటి ఉన్నాం. ఇది జరగడం లేదు. ఇది జరిగిన రోజు కంటి రెప్ప తెరవడానికి కూడా యోగికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు అనవసరంగా కంటి రెప్ప తెరవాలి పనికి రాకుండా? అంత అంతర్ముఖి అయిపోతారు. మనం అలాంటి స్థితికి వెళ్ళలేకపోతున్నామంటే ప్రపంచంలో ఉన్న రసము, ప్రపంచంలో సుఖము దొరుకుతుందనే భ్రాంతులను ఇంకా తొలగించుకోలేదు. ఇంట్రెస్ట్ ఉంది ఇంకా ప్రతి ఒక్క విషయంలో, ప్రపంచం విషయంలో. ఈ ప్రపంచంని చూస్తూ ఉండాలా, కనిపిస్తూ ఉండాలా, ప్రపంచ అనుభూతి లోపలే నేను ఉండాలా. నాకు వద్దు ప్రపంచం వద్దు. రాత్రిపూట్లు గాఢ సుషుప్తులు ఎట్లుంటో ఎవరు లేకుండా నేనంతకు నేనే సింగల్గా పరమానందంగా ఎట్లుంటో అంత సాలప్ప. నాకు ఈ లొల్లి వద్దు, ఈ శరీరం వద్దు, ఆ వద్దు, ఈ వద్దు. ఊరికి ఆ మనిషితోటి ఎందుకు మాట్లాడాలి, ఈ మనిషితోటి మాట్లాడాలా? ఈ శరీరాన్ని అనవసరంగా ఎందుకు తిండి పెట్టాలి? పనికిరాని శరీరం. ఎన్ని అనాది కాలం నుంచి ఎక్స్ట్రా లగేజ్ని ఎందుకు మోస్తున్నాను ఈ శరీరాన్ని? ఈ శరీరం ఉంటే పీకితే పీకుతుంది. ఏమన్నా అవసరం ఉందా? ఈ శరీరంతో నాకు ఏదైనా ఒక్క ప్రయోజనం ఉందా? ఒక్క ప్రయోజనం లేదు ఈ శరీరంతో. అసలు ఈ మనసు బుద్ధుల అవసరమే నాకు లేదు. ఇంకా అడ్డం వస్తుంటే దివే ఉపాధి యోగా స్వయమేవ విద్యతి. ఈ దరిద్రం మనసు బుద్ధుల వల్లనే నేను పరిచిన్న భావానికి వచ్చేస్తున్నాను. ఇవి ఇంకా లేకుండా పోతేనే మొత్తము క్లియర్ అయిపోతుంది నాకు. కాబట్టి నాకు వద్దు. నేను ఇంక ప్రపంచంలో అసలు నేను కంటి రెప్ప తెరవడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఏమి చూడాలనుకోవడం లేదు. చాలు, తెలుసుకున్నదంతా తెలుసుకున్నాను, విన్నదంతా విన్నాను. నాకు ఇంకేమీ అవసరం లేదు. ఇంకా సైలెంట్గా నేను నా స్వరూపంలోకి అన్నీ మూసేసుకొని ఉన్న కాస్త మనసు బుద్ధితోటి నా స్వరూపం గురించి చింత చేస్తూ ఉంటాను. ఎన్ని రోజులు ఈ శరీరం ఉంటే ఉంటుంది, లేదంటే పడిపోని. ఏదో ఒక రోజు పడిపోతుంది. 1000 సంవత్సరాలు బతుకుతామా?
ఏదో ఒక రోజు ఆ రోజు రానే వస్తుంది కదా. దాని ముందే భ్రాంతి తెచ్చాం. శరీరం మీద ఉన్న మోహము ఏదో ఒక రోజు అలాంటి స్థితి వస్తుంది. అదేదో ఇప్పుడే వదిలిపెట్టేద్దాం. అప్పుడు ఊరుకు ఈ వృద్ధావస్థలో జర్నీ ఎందుకు చేయాలి, అనవసరమైన జర్నీ. ఇలా నిర్ణయం తీసుకున్న వాళ్ళే నిర్వికల్ప సమాధి స్థితిలో కూర్చుంటారు. అలా కూర్చోలేకపోతున్నామంటే గన మనకి ఇంకా మోహం పోలేదు అని, ప్రపంచం మీద ఇంకా మోహం పోలేదు, ఆ ధైర్యం రాలేదు, ఈ క్లారిటీ మిస్సింగ్ ఉంది అని చెప్పేసి. అందుకే ఏం చెప్పాడు, తస్మాద్ ఉపాదేహి విలయాయ. అందుకే మనకు సమస్యలు ఈ మనసు బుద్ధులు యాక్టివ్గా ఉండడమే సమస్య. ఒకటి ప్రాణాయామం ద్వారా అన్న నువ్వు రోజు కొద్దిగా చంపుకో ఆ మనసు బుద్ధులని. మళ్ళీ వివేకము ద్వారా దోష దర్శనాలు చేయి. మనసు దేని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది, ఇంకా ప్రపంచంలో ఉండాలని, ఈ శరీరంలో బతికి ఉండాలని కోరిక ఎందుకు ఉంది దానికి? అజ్ఞానం వల్లనే. ఆ కోరికలు ఉన్నప్పుడు మరి నీకు ఎలా మరి ఆ ఉపాధి మనసు బుద్ధులు ఉన్నంతసేపు జగత్తు సత్యంగానే కనిపిస్తూ ఉంటుంది, నేను ఈ శరీరం అనే భావం ఉన్నే ఉంటుంది. అందుకే విలయాయ విద్వాన్ అంటే వసేత్ సదా నిర్వికల్ప సమాధి నిష్టయ. అందుకే ఈ సమాధి అభ్యాసాలు ఎప్పుడూ నిర్వికల్ప సమాధి అభ్యాసాలు చేసుకునే అలవాటులో ఉండాలి. మొదటి రోజు గుహలోకి పోయిన మొదటి రోజే వాళ్ళకేం సమాధి స్థితి కలగదు, కానీ తెగింపు ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది, దొప్పి అవుతూ ఉంటుంది, కూర్చుంటారు గట్టిగా, చేతులు కాళ్ళు జోమెక్కుతూ ఉంటాయి, చీమలు వచ్చి కరుస్తూ ఉంటాయి, ఆ నొప్పి అనుభవంలోకి వస్తూ ఉంటుంది, పాములకు పారుతూ ఉంటాయి, దోమలైతే తేనెటీగల్లాగా ముసురుకొని రక్తం పీలుస్తూ ఉంటాయి. అన్నీ అయినా కూడా వాళ్ళు చదువుకున్న శ్రవణమన నిధిధ్యాసన చేయడంలో ఏ నిశ్చయం వచ్చింటుందో ఆ నిశ్చయంలో కదలరు వారు. ఆ ఆకలికి, దొప్పికి, దోమలు కరిచే నొప్పికి కానీ, తేళ్ళు గీళ్ళు కరిచినా కానీ, ఏం వాళ్ళ శరీరంలో పాములు ఎలకలు పారాడుతున్నా కూడా అంతే, సైలెంట్, ఏమన్నా అయిపోయి అని చెప్పేసి మొండికేసుకొని అలా కూర్చుంటే అప్పుడు వాళ్ళు అలాంటి అభ్యాసం చేసుకున్నప్పుడు ఈ ఉపాధి మనసు బుద్ధులు సంపూర్ణంగా లయమైపోతాయి. మనం లేదు, చేతులు కాళ్ళు ఆడిస్తూనే ఉన్నాము, అన్ని ఇంద్రియాల ద్వారా ఆ విషయాలు ఇస్తూనే ఉంటే కన్నా మనసుకి మంచిగా నీళ్లు, ఎండిపోయిన చెట్టుకి మంచిగా నీళ్ళు వేస్తే మళ్ళీ చిగురేలా వచ్చేస్తుందో ఆ మనసు బుద్ధులకి ఫుల్గా భోజనం పెట్టినట్లే మనం. ఇది క్లైమాక్స్, ఇది వివేక చూడములు. ఇప్పుడు ఏమిది డిసైడ్ చేస్తున్నామో ఇది లాస్ట్ స్టెప్. గురువు శిష్యునికి బోధ చేసిన తర్వాత ఆ లాస్ట్ స్టెప్ గురించి బోధ చేస్తున్నాడు. కైవార తాతయ్య ఇల్లు వదిలిపెట్టేసి ఇంక భార్య తొరమేస్తారు, పనికిరాడు అని చెప్పేసి, వయసు అయిపోయిన తర్వాత సరే అని చెప్పేసి ఆ మఠాలకి ఈ మఠాలకి 2.5 సంవత్సరం తిరుగుతూ ఉంటాడు. ఏ మఠాలకు పైన అందరూ ఏదో ఒక మాయలో ఇరికిపోయారు. ఆ మఠాధీశ పదవిలో కొంతమందికి మోహము, మళ్ళా శాస్త్రంలో ఆ సమాధి స్థితి గురించి కానీ మోక్షం గురించి ఎవరికి ఆసక్తి ఉండదు. ఇంకా 3 సంవత్సరాలు చూసిన తర్వాత అటు ఇటు అంతా తిరిగి నరుడు గురుడని నమ్మేవారము కాదయ్యా అని చెప్పేసిందను అష్టాక్షరి మంత్రం అదొకటే మంత్రం చాలు అని చెప్పేసిందను. అది స్వప్నంలోనే భగవంతుడు ఉపదేశం చేసింటాడు. ఇంకా ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ గుహలో పోయి కూర్చున్నాడు. మరి స్టార్టింగ్లోనే ఏమో ఆ సిద్ధులు రాలేదు. 3 సంవత్సరాలు తపస్సు తర్వాత ఆ సిద్ధి ఫలించింది. ఆ 3 సంవత్సరాలు ఆకలి, దొప్పి, ఈ అన్ని సమస్యలను కూడా అవుతూ ఉంటే కూడా లెక్క చేయలేదు. ఆ తెగింపు ఈ నిశ్చయం వస్తేనే అవుతుంది. నాకు ఈ శరీరాలతో పని లేదు, ఈ మనసు బుద్ధులతోటి పని లేదు అని ప్రతి క్షణము మనం అనుకుంటా ఉంటే వాటితోటి మనకు సంబంధం పోతుంది. ఈ ప్రపంచంలో మిథ్యాత్వ దర్శనం సరిగ్గా కాకపోతే ప్రపంచంలో ఉన్న విషయాల గురించి మనసు ఆలోచన చేస్తూ ఉంటుంది. దోష దర్శనము చేయలేకపోతుంటాం. రాసుకోవాలి, డైరీ తీసుకొని ఈరోజు నా మనసు ఏ విషయాల గురించి ఆలోచన చేసింది, ప్రపంచం గురించినా లేదా తీర్థయాత్రల గురించి ఆలోచన చేసిందా,
ఇంకేమేమి దేని గురించి ఆలోచన చేసింది, లేదా ఏమన్నా వేరే వ్యక్తుల గురించి ఆలోచన చేసిందా, తిండి గురించి ఆలోచన చేసిందా, అటు పోవాలా ఇటు పోవాలని ఆలోచన చేసిందా, దేని గురించి ఆలోచన చేసింది, ఎందుకు ఆలోచన చేసింది, అవన్నీ అనాత్మనే కదా. మనసు బుద్ధులు మన సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మని ఆలోచన తప్ప వేరే దేని గురించైనా ఆలోచన చేస్తుందంటే కన్నా అది అనాత్మ వస్తువు. మరి అనాత్మ వస్తువు అది సత్యమైన వస్తువు కాదు, లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉందని శాస్త్రం అంటాం. మరి మనసు ఆ లేని వస్తువులు, ఒకచోటేమో ఎడారిలో ఉన్న నీళ్ళు గురించి ఎండమావుల గురించి ఆలోచన చేయడం వదిలిపెట్టేసింది, అక్కడేమో నిశ్చయం తీసుకుంది. మరి ఆ మనసు ఈ ప్రపంచంలో ఇంత పెద్ద యుక్తుల ద్వారా చెబుతుంటే కూడా ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతుంది? అక్కడ కూర్చొని విచారణ చేస్తూ ఉంటే ఆ మనసు బుద్ధులు అప్పుడు సైలెంట్గా అవుతాయి. అందుకే వసేద్ నిర్వికల్ప సమాధి నిష్టయ. ಗೊತ್ತಾಯ್ತಲ್ಲಪ್ಪ ಏನಂತ ಸೊಲ್ಯೂಷನ್ನು? ಈ ಮನಸ್ಸು ಬುದ್ಧಿಗಳನ್ನು ಸಾಯಿಸ್ಕೋಬೇಕಂದ್ರೆ ಏನು ಮಾಡಬೇಕು ಮಂಗಲ ಚೈತನ್ಯ? ಪ್ರಾಣಾಯಾಮ ಒಂದು ಟೆಕ್ನಿಕ್ಕು. ಮತ್ತು ಈ ಮನಸ್ಸು ಬುದ್ಧಿಗಳಿಗೆ ಏನು ಊಟ ಏನು ಸಿಗ್ತಾ ಇದೆ, ಯಾಕೆ ಆ್ಯಕ್ಟಿವ್ ಆಗಿದ್ದಾವೆ? ಜಗತ್ತಿನಲ್ಲಿ ದೋಷ ದೃಷ್ಟಿ ಮಾಡ್ತಾ ಇದ್ದರೆ ఆ మనసు బుద్ధిಗಳಿಗೆ ఇంట్రెస్ట్ పోಗುತ್ತೆ. ప్రపంచంలో ఉన్న ఇంట్రెస్ట్ పోవాలంటే కానీ దోష దర్శనమే. శాస్త్రం ప్రమాణం చూపింది, బయట ఉన్న విషయాలు ఏ ప్రకారమైన సుఖము ఆనందము లేదు. ఆ విషయాన్ని స్పష్టంగా దానికి చూపిస్తే వదిలిపెట్టేస్తుంది. విద్యతే బద్యతే బంధనంలో స్వయమేవ విద్యతే అంటే స్వయంగానే బంధనంలో ఉంటుంది అని విద్యతే, ఇరుక్కుపోవడం అని. ఉపాధి యోగా స్వయమేవ విద్యతే అంటే బద్యతే, బంధింపబడుతుంది. చ ఉపాధి అపోహే, 3 పదాలు ఉన్నాయి. చ ఉపాధి అపోహే, చోపాధి అపోహలే, చ ఉపాధి అపోహే. ఉపాధి అపోహే అంటే కానీ ఉపాధిని తొలగించుకుంటే కానీ స్వయమేవ కేవల. ఆ ఉపాధిని మనసు బుద్ధులు చంపుకుంటే కేవల కథం దుకాన్ బంద్. అపోహే. ఇదొక్కటే నిర్వికల్ప సమాధిలో, దీన్నే అవిచార సమాధి అంటారు. ఈ అవిచార సమాధి చేయాలని కోరికలు పుట్టాలి. ఇంకా మనకు ఆ కోరికలు పుట్టడం లేదు. ఇంకా మనం పద్మాసనాలు సుఖాసనాలు వేసుకొని మంచిగా ధ్యానంలో కూర్చొని అలవాట్లు ఇంకా రావడం లేదంటే మనసులో చంచలత్వమే, కూర్చొనిస్తలేదు మనసు. మరి ఇది ఒక్కటే మార్గం ఉంది. నువ్వు ఆ స్టెప్పుకి క్లైమాక్స్ స్టెప్పుకి పోలేకపోతున్నావు అంటే కన్నా ఏమి ప్రయోజనం లేదు. వీతరాగా సంకల్పాలు ఏమి పెట్టుకోకూడదు. సంకల్ప వికల్పాలు ఏమి అసలు మనసుకు మన లోపల ఉన్న సచ్చిదానంద స్వరూపాన్ని ఆలోచన చేయడం తప్పితే మిగతా వాటి గురించి ఆలోచన చేయడానికి అవకాశమే ఇవ్వకూడదు. మరి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఏమున్నాయి మనకు? కుల్లా ఉంటే కానీ ఏదో దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. అందుకే ఫస్ట్ మంచి శాస్త్ర ఆలంబనం ఇవ్వండి, మంత్ర ఆలంబనం ఇవ్వండి, లేదా పారాయణం, భగవద్గీత పారాయణంలో అట్లా ఇట్లా ఏదన్నా మంచి ఆలంబనాలు ఇవ్వండి. ఫస్ట్ ప్రపంచాన్ని కొన్ని రోజులు మర్చిపోని ఆ పనికిరాని ప్రపంచం గురించి మర్చిపోయి అలవాటు అయిపోతే కన్నా శాస్త్రం విషయాలన్నా మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటా ఉంటే కన్నా శాస్త్రంలో ఏముంటుంది? పరమాత్మని స్వరూపం తప్పితే కానీ ఇంక వేరే ఏమీ లక్ష్యం ఉండదు. కాబట్టి ఆ మనసుని మన స్వరూపం గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటే కన్నా తప్పకుండా దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. దాన్నే ఇప్పుడు 4-5 శ్లోకాలు దాన్నే చెప్తారు. సుఖం స్థిరం ఆసనం.
సుఖం స్థిరం ఆసనం అంటే ఏ ఆసనంలో నువ్వు ఎక్కువసేపు సుఖంగా కూర్చోగలుగుతావో అదే నీ ఆసనం. కుర్చీ మీద కూర్చో. కుర్చీ మీద కూర్చొని వెనక దిండ్లు గిండ్లు మంచిగా అడ్జస్ట్ చేసుకొని ఇట్లా నిటారుగా నెట్టుగా కూర్చొని నిలుసుకొని సమాధికి పోయినాడు మహావీర్ జైన్. శవాసనంలో సమాధి స్థితికి పోయినారు. శవాసనంలో ఏమంటే నిద్రకి వెళ్ళిపోతామని చెప్పేసి దాన్ని కొంచెం నిషేధన చేస్తారు. మరి చేతగాని వాళ్ళు ఇంకేం చేస్తారు? చేతగా మా అంతిమ సమయంలో శరీరంలో సహకారం లేనప్పుడు ఆ శవాసనంలోనే సమాధి స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. అభ్యాసం చేసుకోవాలి. ఎక్కువ అంతర్ముఖి అవ్వడానికి అభ్యాసం చేసుకోవాలి. ఇప్పుడు రానికూడదు. మనసులో ఏది పడితే అది ఆలోచన చేస్తూ టక్కన ఆపేయాలి. అప్పుడు సడన్గా ఏదైనా గురుమంత్రం వైపు తిప్పుకోవాలి మనసుని. లేదంటే ఇలాంటి శాస్త్రము చదువుకోవడం వల్లనో లేదా ప్రాణాయామం చేసుకుంటాం మెల్లగా అనులో వినులోము ఎవరైనా చేసుకోవచ్చు. అదేం పెద్ద కష్టం కాదు. ఆ అనులో వినులోము చేసుకుంటూ ఉండాలి. మన దగ్గర నుంచి కాపీ తీసుకొచ్చి ఆ క్రిస్టియన్ మతంలో ఫాదర్లు వాళ్ళంతా ఉంటారు. గ్రాండ్ సైలెన్స్ అంటారు. ఇది వివిక్త దేశ సేవిత్వం అని అమానిత్వాది లక్షణాలు లాస్ట్ స్టెప్ ఏముందో లాస్ట్ సమయంలో ఏకాంతంలో ఉండాలి. ఆ వివిక్త దేశ సేవిత్వంలో గ్రాండ్ సైలెన్స్ అని ఆ చర్చి ఫాదర్లకి రిటైర్మెంట్ వస్తుంది. అక్కడ లాస్ట్ మూమెంట్లో ఎట్లా జీవితం అంటే ఒక్క మాట కిసిక్క అనకూడదు. ఏమున్నా ముందుగానే సైకిల్ ద్వారా నీకు రోజు ఎంత భోజనము ఎంత కావాలో లిమిటెడ్గా భోజనం ఉంటుంది. ఆ భోజనం వ్యవస్థ ఏముంటుందో అది నీకు సప్లై ఇచ్చేస్తారు. కానీ నువ్వు మాత్రం నోరు విప్పకూడదు. ఒకరినొకరు ఎక్కువ సపరేట్ రూమ్లు ఉంటాయి. నీకు చేతులు కాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే కన్నా నీకు బయట కొద్దిగా ఏదైనా చేసుకో. అంతేకాని ఇంకా సచ్చే వరకు నువ్వు ఇంక ఒక్క శబ్దం కూడా మాట్లాడకూడదు. అలాంటి అభ్యాసాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మన ఎక్కడన్నా చూపించండి. మన ఎన్ని మఠాలు ఉన్నాయి, ఆశ్రమంలో ఉన్నాయి. కొన్ని రోజులు ఇట్లా శ్రవణ మన నిధిధ్యాసం చేరిన తర్వాత ఎవరన్నా ఆశ్రమంలో ఒక మనిషి అలాంటి సమాధి స్థితి అభ్యాసం చేస్తున్న వ్యక్తి ఎవరైనా కనిపించాడా? అసలు కూర్చుంటే లేవులేడు, లేచుంటే కూర్చుంటే అలాంటి అవస్థలు కూడా ఇంకా పెత్తనాలు చేస్తూ ఉంటాడు. మోహము, ఆ పెత్తనాల మీద ఉన్న మోహం వల్ల అందులో రసం దొరుకుతూ ఉంటుంది. మరి అందుకే ఆ స్థితి దొరకదు అది. కాబట్టి ఆ నిర్వికల్ప వసేత్ సదా నిర్వికల్ప సమాధినా అని చెప్పేసి దాని మీద మంచిగా దాన్ని వింటూ దాన్ని అలాంటి నిర్వికల్ప సమాధి స్థితిని నేను అలవాటు చేసుకోవాలని చెప్పేసి మంచిగా ఇట్లా కుర్చీ వేసుకొని సైలెంట్గా కూర్చొని సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి. మనం అలా కాకుండా చేతులు, కాళ్ళు, కన్ను, చెవి అన్నీ ఓపెన్ చేసుకొని ఫుల్గా ఈ క్రియలు చేసుకుంటూ ఉంటే కన్నా నీరు పోసినట్టే. మనసు బుద్ధులకి ఫుల్గా నీరు పోసినట్టే. నిన్నే వచ్చింది కదా, క్రియానాశే భవేత్ చింతానాశ అని. క్రియల గురించి నువ్వు అసలు చాలా చులకనగా చూసుకుంటున్నావు. ఇష్టం ఉంది కదా, ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నావు, ఇష్టం అంటే చేతులు కాలు ఆడిస్తున్నావు. ఎందుకు ఆడిస్తావు? ఏ ప్రయోజనాన్ని ఆశ్రయించి చేతులు కాలు ఆడిస్తున్నావు? సైలెంట్గా కుదురుగా ఒక చోట కూర్చో, కథలకు నువ్వు ఈ క్రియలు చేస్తూ ఉంటే కదా మనసు బుద్ధులకి నీళ్ళు పోసినట్టే ఫుల్గా ఇంకా యాక్టివ్ మోడ్కి వచ్చేస్తాయి. అందుకే క్రియానాశే భవేత్ చింతానాశ. లోపల ఉన్న చింతలు సంపూర్ణంగా పోవాలంటే ఫస్ట్ ఆపేసిటి చేతులు కాలు ఆడించడం. ఊగితే జీవుడు, ఊక్కుంటే దేవుడు. మాత మాణికేశ్వరం చెప్పింది. ఎన్ని సంవత్సరాలు కూర్చున్నారు వాళ్ళు? 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. కామారెడ్డిలో శబరిమాత అని ఒక సాధకురాలు ఉంటే కూర్చుంటే 7 సంవత్సరాలు కదులకుండా కూర్చుంది. చేతులు తినేసింది. తొడలన్నీ ఎముకలు అందరికీ బయట చూసేటోళ్ళకి ఎముకలు తెల్లటి ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. అంత అంతర్ముఖిగా కూర్చుంది. మరి ఇలాంటివన్నీ మనం ఏమి అలాంటి విని మనకు అలాంటి శ్రద్ధ కలిగి మనం కూడా అలా కూర్చోవాలి. ఊరికే చేతులు కాళ్ళు ఆడించుకోవడం మంచిది కాదు. ఇది క్లైమాక్స్, ఇది వివేక చూడమని. దీనికి టీకా రాస్తూ చంద్రశేఖర భారతి స్వామీజీ అలాంటి అవధూత స్థితికి వెళ్ళిపోయాడు. సామాన్యమైన గ్రంథం కాదు ఇది. అన్ని గ్రంథాల్లో సారాన్ని లాస్ట్ పుస్తకము శంకరాచార్య భగవాన్లు వివేక చూడమని రాసిండేది. శ్రద్ధతోటి ఇందులో ఉన్న స్టెప్పులు ఫాలో అయిపోతే కనుక మళ్ళీ ఇంకో పుస్తకం అవసరం ఉండదు.
లాస్ట్లో ఒక 25 శ్లోకాలు టీకా రాయలేదు. మళ్ళీ ఆయన 3 సంవత్సరాలు అవధూత స్థితికి వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్ స్థితికి వస్తే మరి ఆ శ్లోకాలకి టీకా పూర్తి చేస్తారంటే ఇప్పుడు వరకు ఏం రాసిన టీకా అదే ఎక్కువ ఉంది, అందులోనే పని అయిపోతుంది, ఇంకేం ఎక్కువేం అవసరం లేదని చెప్పేసి అంత స్పష్టంగా ప్రూఫ్ ఇది. ఎట్లా మనము అవి ప్రాక్టికల్గా విన్నదాన్ని ఆచరణలోకి తీసుకురావాలి కదా. ఇంకా విన్నాం, ఇప్పుడు క్రియలు ఎక్కువ చేయొద్దు అని విన్నాం, నిరోధన చేయాలి కదా. ఇంకా అక్కడ పోవాలా, ఇక్కడ పోవాలా, అది చూడాలా, ఇది చూడాలా. ఆ కోరికలో మనసు ఏమో కోరుతూ ఉంటుంది, దాన్ని చంపుకోవాలి కదా. మనసు అడిగిందంతా ఇచ్చుతూ పోదునా, దానికి ఒక లిమిట్ లేదా. 70 సంవత్సరాలు 80 90 సంవత్సరాల్లో కూడా అది అటు పోవాలా ఇటు పోవాలా అని అంటానే ఉంటుంది. కానీ దాన్ని కుదురుగా ఒక చోట కూర్చోలేకపోతున్నావు కదా. మరి ఆ మాత్రం చిన్న ఇంద్రియ నిగ్రహమే లేదు, పెద్ద మోక్షం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కదాన్నన్నా నిగ్రహించుకోవాలి కదా. మనసు అడిగిందంతా దానికి వచ్చినవన్నీ ఇచ్చుకుంటూ పోవడమేనా? ఆపాలి కదా దానికి భోజనం పెట్టి దాన్ని చంపాలంటే నేను ఎట్లా? నువ్వు ఎవరినన్నా వ్యక్తిని చంపాలంటే కదా వానికి భోజనం లేకుండా, నీళ్ళు భోజనం లేకుండా చంపాలి కదా. ఆ మనసు బుద్ధులకి బాగా భోజనం పెట్టి దాన్ని చంపాలంటే కానీ అది ఎట్లా వస్తుంది? అది ఇది కంఠస్థం చేసుకోవాలి. క్రియానాశే భవేత్ చింతానాశ అని. క్రియలు తగ్గించుకోవాలి. మినిమం శరీరం మెయింటెనెన్స్కి ఏది కొద్ది ఆహారం అది కొద్ది తీసుకుంటున్నామో ఆ క్రియలు తప్పితే కానీ ఇంక వేరే లేదు అని ముందుకు మనసు చంపాలంటే ఆహారం తక్కువ తీసుకోవాల్సింది. ఇంద్రియాలు ఆహారం కూడా మెల్లమెల్లగా ఇంకా జఠరాగ్ని లోపల మందమైనప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఎంత కేవలం శ్రవణమన్న నిధిధ్యాసనాలకి ఎంత అవసరం ఉందో శక్తి, అంత తప్పితే కానీ ఎక్కువ శక్తి కూడా ఇంద్రియాలు ఉంచుకోకూడదు. ఒక్కరోజు గంట సేపు 2 గంటల సేపు నిద్ర ఎక్కువ చేస్తేనే ఇంద్రియాలు ఫుల్ చెల్లించిపోతాయి. ఒక ప్రకారమైన బహిర్ముఖ బుద్ధికి ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. అదే ఇంద్రియాలకి తక్కువ నిద్ర తక్కువ భోజనం ఇచ్చిన రోజు ఫుల్ కంట్రోల్లో ఉంటాయి. ఉపవాసం అంటే అందుకే ఆ రోజు ఆహారం ఎందుకు నిషేధం చేశారంటే గాన ఇంద్రియాలు భోజనం తక్కువ తింటే గాన ఇలాంటి సాత్వికం. ఇప్పుడంటే లీటర్లు పండ్లు గిన్నెలు చేసుకుని ఫుల్ ప్యాక్ చేసుకుంటారు, కానీ అలా కాదు. నిర్జల ఏకాదశి అని నీళ్ళు కూడా తాగకుండా ఏకాదశి చేస్తే అది నిజమైన ఏకాదశి. శక్తి లేని వాళ్ళు కొద్దిగా ఏదైనా పాలో లేదా పండ్లో సాత్వికమైన కొద్దిగా, అది ఒకే ఒక చిన్న గ్లాస్ పాలు అంతే, లేదా ఒక్క పండు అంతే, కొద్దిగా చాలా విపరీతమైన సుస్థి అవుతుందని, అది ఏకాదశి. అందులో కూడా ఏకాదశిలో ఫ్రూట్స్ అని చపాతీలు అవి ఇవి ఏకాదశి కాదు. పళ్ళు మళ్ళా మూలాలు, రూట్స్ అంటారు, వేరుశనక్కాయ విత్తనాలు కొన్ని, మళ్ళీ అలాంటివి కొన్ని తీసుకోవాలి అంతే. కానీ మిగతా దాన్ని ఫలాహారంలోకి రావు. ఈ దక్షిణ భారతంలో ఏమైనా చపాతీలు కూడా ఏకాదశిలో ఇదే అంటారు. అది కాదు. ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి. దాని ప్రయోజనం ఏంటంటే నువ్వు తక్కువ భోజనం ఇచ్చినప్పుడు ఇంద్రియాలు బహిర్ముఖత తగ్గిపోతుంది. నువ్వు మంచి భోజనము ఇస్తేనే మళ్ళీ ఫుల్ ఇంద్రియాలంతా యాక్టివ్ అయిపోయి ప్రతి ఇంద్రియానికి ఆ విషయంలో ఎక్కువ అట్రాక్షన్ ఎక్కువ పోతూ ఉంటుంది. భోజనం తక్కువ పెడితే ఇంద్రియాలు చల్లబడి ఉంటాయి, ఇంకా మనసు బుద్ధులు ఇంకా మనసు కూడా ఎక్కువ పని చేయదు, ఆలోచనలు తగ్గిపోతాయి. శ్వేతకేతుకు వాళ్ళ నాన్న 9 రోజులు తిండి లేకుండా చేస్తాడు. చాందోగ్య ఉపనిషత్తులు చాలా ఇంటెలిజెంట్గా ఉంటాడు, అన్ని కంఠస్థం చేసి ఉంటాడు. 9 రోజుల తర్వాత చెప్పరా అంటే కన్నా తన పేరు కూడా మర్చిపోతాడు. బుర్ర పని చేయదు. నువ్వు తిండి పెట్టుకోవడం బుర్ర పని చేయదు. మరి ఇదే కదా యుక్తి. నువ్వు మనసు బుద్ధులని నువ్వు యాక్టివ్గా పెట్టుకుంటున్నావు అంటే దానికి నువ్వు భోజనం పెడుతున్నావు. దానికి భోజనం పెట్టడం తగ్గించేస్తే కానీ ఆటోమేటిక్గా అవి దారికి వస్తాయి. అందుకే మినిమం ఏముందో కొద్దిగా ఇంకా శ్రవణం చేసేది కొద్దిగా ఉంది కదా అని మినిమం కొద్దిగా తీసుకొని ఇంద్రియాలను అట్లా చేసుకుంటే కానీ మనసులో కూడా ఎక్కువ వృత్తులు రావు. ఇంకా మనసు బుద్ధులు సచ్చిందంటే మన స్వరూపమే కదా ఉండేది లోపల. సుషుప్తి అవస్థలో ఉన్నట్టుగా మనం జాగ్రత్త అవస్థలో కూడా ఉంటుంది. దాన్ని అంటే దగ్గర, భగవంతునికి దగ్గరగా నివసించడం ఎప్పుడు జరుగుతుందంటే ఇంద్రియాలు సైలెంట్గా ఉన్నప్పుడు భగవంతుడు లోపల భగవంతుడు తనంతకు తాను ఎక్కువ ప్రకాశవంతుడవుతాడు. మరి ఇంద్రియాలు సైలెంట్గా ఉండాలంటే దానికి భోజనము తగ్గియాలి, లేదా ఇవ్వకూడదు. ఇది టెక్నిక్. కాబట్టి క్రియానాశే భవేత్ చింతానాశ.
ఆ అలవాటు రావాలి. ఏదో కొద్ది రోజుల వరకు శ్రవణమని నిధిధ్యాసన ఆలంబనలు తీసుకోవాలి. ఆ జీవన్ముక్త పురుషుల చరిత్ర చదువుతున్నప్పుడు మంచిగా సైలెంట్గా ఒక చోట ఎక్కడన్నా గుహలో మంచి పద్మాసనం వేసుకొని సైలెంట్గా ధ్యానం జపం చేసుకుంటూ ఉండిపోవాలప్ప. ఇంకా నాకు ఇంకేమి వద్దప్ప అన్న ఈ మహత్వ బుద్ధులు పెరుగుతూ ఉండాలి. స్టార్టింగ్లో ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి ఇది ఉంటుంది. అంత గుహల్లో పోవాలి, అడవిలో పోవాలి, అక్కడ పోవాలని చెప్పేసి వాళ్ళు అక్కడ పోయి ఈ ఆకలి దొప్పి సమస్య ఉంటుంది కదా, ఈ సమస్యలకి తట్టుకోలేక ఆ వచ్చిన వైరాగ్య శ్మశాన వైరాగ్యం మళ్ళీ తుస్సని అయిపోతుంది. ఎందుకంటే శ్రవణం పార్ట్ పూర్తిగా చేసుకోలేదు. శ్రవణము చాలా స్పష్టంగా దృఢంగా చేసుకున్నప్పుడు ఆ తెగింపు వస్తుంది. లేదంటే ప్రతి ఒక్క దానికి భయపడుతూ ఉండాలి. బతికే ఆశ మాత్రం ఉంటే మాత్రము ఇవన్నీ సాధించలేవు. తెగింపుతోనే డూ ఆర్ డై, మాడు ఇల్లదే మడి, మతమానికి శ్రమది. ఈ శరీరం ఉంటే ఉంటుంది, పోతే పోతుందని తెగించి ఎవరు ధైర్యం చేస్తారో వాడే అలాంటి సమాధి స్థితి లాంటివి పొందగలుగుతాడు. లేదంటే ఒక ఆకిలి ఒక దొప్పిని లేపేస్తూ ఉంటుంది. ఒక పాము సర్రని పక్కన పోయిందంటే లేచి పరిగెత్తి వస్తాను గుహలు. ఆ దోమలు, ఆ నొప్పి, అవన్నీ తట్టుకునే శక్తి, అవన్నీ ఏమి ప్రతి దానికి భయపడుతూ ఉంటే కన్నా ఇంకా సమాధి స్థితి రాదు. చింతానాశు అస్మాద్ వాసనాక్షయ. ఎప్పుడు నువ్వు ఫస్ట్ క్రియలు ఆపుకుంటావో చింతలు తగ్గుతాయి. చింతలు ఎప్పుడు తగ్గుతాయి? అప్పుడు వాసనాక్షయ. అప్పుడు పూర్వజన్మ వాసనాలు నశించిపోతాయి. వాసనా ప్రక్షయ మోక్ష. ఎప్పుడు వాసనాలు నశించిపోతాయో అది మోక్ష. సా జీవన్ముక్త ఇష్యతే. అతనే జీవన్ముక్తి ఇష్యతే అంటారు. అందుకే ఇప్పుడు క్లైమాక్స్లో ఉన్నాడు విద్యార్థి. అంటే గురువులకి, నాయన వదిలిపెట్టే, ఇప్పటికన్నా వదిలిపెట్టే, కుదురుగా ఒక చోటు కూర్చో, ఆసన సిద్ధి చేసుకో, 3 గంటలు కదలకుండా కూర్చొని ఇలాంటి ఇది చేసుకో, ఊరికి చేతులు కాలు ఎందుకు ఆడిస్తున్నావు, ఆడిస్తూ ఉంటే కన్నా అది చావదు అని చెప్పేసి. అందుకే ఏవం సమాధి నిష్టస్య జీవస్య బ్రహ్మాకారతాయాం దృష్టాంతమాహ సతీతి. ఎక్కువసేపు అన్నీ వదిలిపెట్టుకొని భావన, మన స్వరూపం గురించి భావన చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు అదే అయిపోతాం. స్టార్టింగ్లో పట్టుదల ఉండాలి. లేదు, నేను నా స్వరూపం గురించి తప్పితే వేరే దాని గురించి ఆలోచించని ఇంకా మండు పట్టు వేసుకొని కూర్చోవాలి. ఏమన్నా అయిపోయి శరీరానికి. నీమ్ కరోలి బాబా అని హిమాచల్ ప్రదేశ్లో ఉంటాడు. ఆయన భక్తులలో ఈ యాపిల్ కంపెనీ ఓనర్ కూడా ఆయన భక్తుడు. అంత పెద్ద విదేశీ కంపెనీ వాళ్ళంతా ఆయన భక్తులవుతారు. అప్పట్లో నీమ్ కరోలి బాబా 14 సంవత్సరాలు హిమాచల్లో అంటే కానీ అక్కడ 6 నెలలు విపరీతమైన మంచు కూడా ఇది ఐస్ కూడా పడుతూ ఉంటుంది. ఆ శిలలో కేవలం కింద వస్త్రం ఒకటి కట్టుకొని 14 సంవత్సరాలు ఒకే చోట తపస్సు చేశాడు హనుమంతుని భక్తుడు. ఈ కాస్త ఈ చలికే 16 డిగ్రీలు అంతే, అక్కడ మైనస్లో పోతుంది. అలాంటి చలిలో 14 సంవత్సరాలు ఉన్నాడు. ఈ తెగింపు లేకపోతే ఎట్లా ఉండగలుగుతారు చెప్పండి? బద్రీలో కొంతమంది ఉండాలండి సార్ అట్లా. బద్రీనారాయణలో అట్లా సాగులు ఉండాలి. బద్రీనారాయణలో అంతా రూములు, కొద్దిగా వేడి నీళ్ళ వ్యవస్థ ఉంటుంది. అంత తెగింపు ఉన్నారు. కొద్దిగా స్నానం అయితే చేస్తూ ఉంటారు. స్నానం చేసిన తర్వాత మళ్ళా రూముల్లో చేసుకుంటూ ఉంటారు తపశ్చర్య కొద్దిగా నేను కూడా చూశాను. కాకపోతే అలాంటి కంటిన్యూస్గా 14 సంవత్సరాలు బయట చలికి ఆ ఏరియాలో ఉండడం అంటే సామాన్యం కాదు. మళ్ళీ ఆయన అవధూత అయిపోయాడు. అవధూత అయిపోతే అమెరికాలో ఒక పెద్ద నాస్తికుడు ఉంటాడు. ఏదో ఇక్కడ రీసెర్చ్ కోసమని ఇండియాకి వస్తే ఆయన ఆశ్రమం కాడికి అక్కడికి తీసుకెళ్తే అసలే నాస్తికుడు, ఏమీ నమ్మకం లేదు. కానీ వెనకటి రోజు ఆ ప్రొఫెసరు వాళ్ళు చచ్చిపోయిన అమ్మ గురించి ఆలోచన చేసుకుంటూ రాత్రి పడుకో ఉంటాడు, నక్షత్రాల పైన చూసుకుంటూ అట్లా. ఈయన దగ్గరికి అసలు వస్తే నమస్కారం కూడా పెట్టాడు. ఇలాంటి పకీర్లు ఎంతో చూసాంలే అని చెప్పేసి ఇంకొద్దిగా మాట్లాడి పరిచయం చేసినప్పుడు, నువ్వు నిన్న మీ అమ్మ గురించి బాగా
చింత చేస్తుంటావు కదా, మీ అమ్మ మంచి స్థితిలోనే ఉందిలే, నువ్వు బాధపడక అట్లా అంటాడు. ఇంకా షాక్, అయ్యో నేను రాత్రి నా మనసులో చింత చేస్తుంది ఈయనకి ఎట్లా తెలిసింది అని. అప్పుడు కొద్దిగా శ్రద్ధ పుడుతుంది. ఇంకా ఆ ఒక్క ప్రొఫెసర్ మళ్ళీ పరమ భక్తుడైపోయేసరికి విదేశీయులందరూ ఎక్కువ ఆయన భక్తులు అయిపోయారు. అట్లా యాపిల్ కంపెనీ ఓనరు, ఇప్పుడు ఫేస్బుక్ తయారు చేసిన మార్క్ జుకర్బర్గ్ అంటే ఆయన అయితే కలవలేదు, కానీ ఆశ్రమంకు పోయిన తర్వాతనే ఫస్ట్ ఏమీ లేకుండా ఉండే అక్కడే ఆయనకి ఫేస్బుక్ పెట్టాలని ఆలోచన వచ్చిందంట. అంటే పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు. మరి అలాంటి మహానుభావుడు ఆ 14 సంవత్సరాలు శరీరాన్ని కదలకుండా ఒక చోట కూర్చొని పెట్టాడా లేదా? ఆ స్టెప్ మనం కూడా దాని గురించి ఆలోచన చేసి మనం కూడా అలా అవ్వాలి అని అనుకోవాలి కదా. అనుకొని దాన్ని కొద్దిగా వాళ్ళు ఒక్కసారిగా అలా చేశారు. మనం కనీసం రోజుకు 1 గంట సేపు, ఈరోజు గంట సేపు, రేపు 1 గంట 5 నిమిషాలు, ఎల్లుండి 1 గంట 10 నిమిషాలు, అట్లా మెల్లమెల్లగా సైలెంట్గా కదలకుండా కూర్చుని అలవాటు చేసుకోవాలి కదా అవకాశం ఉన్నప్పుడు. వ్యవహారంలో ఉన్న నాకైతే అంత అవకాశం దొరకదు. ఎవరొకరు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అవకాశం ఉన్నప్పుడు దాన్ని అలాంటి అభ్యాసాలు చేసుకోవాలి కదా. ఇది చేసుకోవాలి, అలా అంతర్ముఖి అవుతూ ఉండాలి. స్టార్టింగ్లో కూర్చుని మొదటి రోజే ఆ స్థితికి రాదు. మండు పట్టుతోటి నువ్వు దాన్ని చింత చేస్తూ ఉంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు ఎట్లా వస్తుందో బ్రహ్మాకార భక్తి అని. సతి సక్తో నరో యాతి సద్భావం హేకనిష్టయా కీటకో భ్రమరం ధ్యాయన్ భ్రమరత్వాయ కల్పతే. సతి సక్తో నరో యాతి సద్భావం హేకనిష్టయా కీటకో భ్రమరం ధ్యాయన్ భ్రమరత్వాయ కల్పతే. సతి సక్తో నరో యాతి సద్భావం హేకనిష్టయా కీటకో భ్రమరం ధ్యాయన్ భ్రమరత్వాయ కల్పతే. ఎవరైతే అట్లా నీట్గా మంచిగా శ్రవణం అనే నిధిధ్యాసనాలు చేసి ఈ ప్రపంచము అబద్ధము, లేని ప్రపంచము ఉన్నట్టు కనిపిస్తూ ఉంది, అసలు ఉన్నది ఒక పరమాత్ముడే, అక్కడ ఉన్నది తాడు పగ్గంలాగా 4-5 ప్రకారాల పాములాగా కనిపిస్తూ ఉన్నది. 4-5 రకాల పాములు లేవు, ఉన్నది ఒకే తాడే. 1000 కోట్ల ప్రకారాలు ఈ వస్తువులు లేవు. ఈ అన్ని వస్తువులు ఉన్నది ఒకే ఒక పరమాత్ముడు అధిష్టానంలోని భ్రాంతి రూపంలో ఇవి కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచం సత్యం కాదు, తాడు మీద కనిపిస్తున్న పాములు సత్యం కాదు. అందుకే ఈ ప్రపంచంతో నాకు ఏమీ ప్రయోజనం సిద్ధించదు. లేని వస్తువులతోటి ఏం ప్రయోజనం ఉంటుంది? వట్టి టైం వేస్టే. కానీ మళ్ళీ ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం కూడా ప్రపంచంలోని ఒక వస్తువునే కదా, పంచభూతాల నుంచి ఉత్పన్నమైన వస్తువు. ఇప్పుడు సమస్య మనకి ఎక్కడికి వచ్చిందంటే, ఇప్పుడు ఈ మనసు బుద్ధులు మన శివయోగానంద స్వామి చెప్పారు కదా, మనసు బుద్ధులు దేని నుంచి పుట్టాయి? ఆహారం నుంచి. ఇప్పుడు మనకి శరీరము, మనసు బుద్ధులు మొదటి రోజు నుంచి దీనికి మూల కారణం ఏంటి? శాస్త్రం ప్రకారంగా ఈ ప్రపంచము ఏమి సిమెంట్, ఇటుకలు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాలంటే కనుక ఇటుకలు ఉండాలా, సిమెంట్ ఉండాలా, ఇసుక ఉండాలా, ఐరన్ రాడ్లు ఉండాలా. ఇన్ని వస్తువులు ఉంటే ఒక బిల్డింగ్ అవుతుంది. ఈ ప్రపంచము ఏ వస్తువులతోటి కట్టాడు? బేసిక్ మెటీరియల్ ఏమి? యజ్ఞాలు. ప్రపంచం పుట్టిన తర్వాత యజ్ఞాలు చేసుకున్నారు. ప్రపంచాన్ని ఏ వస్తువులతోటి తయారు చేశాడు భగవంతుడు? ఏమో నారాయణ చైతన్య, మంగళ చైతన్య. ప్రపంచాన్ని యా వస్తువులలో తయారు ಮಾಡಿದన్న పరమాత్మ? మనసు బుద్ధులు ప్రపంచంలోని ఒక పార్టు. లాస్ట్లో మనసు బుద్ధులు. ఫస్ట్ ప్రపంచం సృష్టిలో ఏం జరిగింది? ఫస్ట్ ఏ పదార్థం ఉత్పన్నమైంది? ఆకాశం. ఆకాశాత్ వాయు, వాయోరగ్ని. పంచభూతాలు.
పంచభూతాలు. ఏమి విచారణ చేస్తలేరు మీరు. మాయ ఫస్ట్ నిర్గుణ నిరాకార స్వరూపం ఉంటే మాయా విశిష్ట చైతన్యము ద్వారా ఫస్ట్ పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి. తెలుసా తెలీదా? సృష్టి క్రమం, సృష్టి ఎట్లా పుట్టిందనే క్రమము వచ్చింది వివేక చూడంలో. ఇటు విని ఇటు వదిలివేశారు అంతే. మరి ఎట్లా తెలియదు కదా నేను ప్రపంచం ఏ వస్తువులతోటి కట్టాడంటే చెప్పాలి కదా నువ్వు. ఇటుకలతోటి కట్టాడా, సిమెంట్ తోటి కట్టాడంటే పంచమహాభూతాలు వాటి పరమాణుల ద్వారా. ఎన్నిసార్లు ప్రపంచం అంటే పంచ అంటే 5, అంటే ప్రకృష్ట రూపేణ పంచ అని. ప్రకృష్ట రూపంలో పంచమహాభూతాలను పంచీకరణం చేసి ఆ పంచీకరణ తత్వబోధంలో, అందుకే తత్వబోధం 2 సార్లు చేస్తే నువ్వు లేవులే, నారాయణ చైతన్య లేడు, 2 సార్లు తత్వబోధం చెప్తే అందులో సృష్టి క్రమం ఉంది. స్టార్టింగ్లో ఏమేమి పుట్టాయని చెప్పేసి పంచీకరణమైన తర్వాత అందులోని తమో అంశంతో మన పృథివీ పుట్టింది. పృథివీలోని మనకి ఈ శరీరాలు ఇవన్నీ పుట్టాయి. దాని తర్వాత మళ్ళీ శరీరంలో సూక్ష్మ అంశంతో మనసు బుద్ధులు పుట్టినాయి. మనసు బుద్ధుల తండ్రి పంచభూతాలే, మాయానే, మాయా విశిష్ట చైతన్యమే దీనికి తల్లి. ఇప్పుడు మాయా విశిష్ట చైతన్యముతో సహాయంతో పుట్టిన మనసు బుద్ధులు ఆ మాయా విశిష్ట చైతన్యాన్ని లేదు అంటే గన వదిలిపెట్టేస్తుందా? ఇప్పుడు గొడ్రాల బిడ్డ నేను అంటున్నాడంట. నేను గొడ్రాల బిడ్డ అంటే కన్నా మీ అమ్మ గొడ్రాలు అయితే నువ్వు ఎట్లా పుడతావురా? అంత విచిత్రమే కదా. మరి నువ్వు మాట్లాడుతున్నావు, మనసుతోటి ఆలోచన చేస్తున్నావు. నువ్వు ఆలోచన చేస్తున్న మనసు బుద్ధులే దాన్ని పుట్టించిందే ఈ మాయ. మరి అసలు నువ్వు మనసు బుద్ధులతోటి పని చేస్తుంటావు అంటేనే ఆ మాయ వల్ల నువ్వు పని చేస్తున్నావు. దాని బలంతో నువ్వు విచారణ చేసి దాన్నే లేదంటే ఎట్లా మరి ఆలోచన చేయాలి. ఎందుకు మనసు బుద్ధులు సైలెంట్గా అవడం లేదంటే కన్నా మనసు బుద్ధులు పుట్టిందే మాయ విశిష్ట చైతన్యం ద్వారా. ఇప్పుడు ఆ మనసు బుద్ధుల ద్వారా మనం ఆ మాయనే నువ్వు లేవు అని ప్రయత్నం చేస్తున్నాం. మరి కుదురుతుందా అది? ఆ మాయ ఏం చెప్తుంది? అరే పిచ్చోడా, నిన్ను పుట్టించిందే నేను, నన్నే లేదంటావా? నేను లేకుండా నువ్వెట్లుంటావురా? అందుకే ఈ మనసుని అట్లా చంపుకోలేము మనం. మనసుని ఇటువైపు తిప్పాలి, పరమాత్మ వైపు తిప్పాలి. మనసుని పట్టుకొని రుద్దడము గీసడము కాదు, వదిలిపెట్టేయాలంతే. దాన్ని పట్టుకొని నువ్వు ఏదో ఈ ప్రపంచాన్ని నువ్వు లేదని నిరూపణ చేసే ప్రయత్నం చేసావనుకో నీ వ్యర్థమైన ప్రయత్నమే. దాన్ని పట్టుకొని ఎట్లా చేస్తావు? నువ్వు దాన్ని వదిలిపెట్టాలి. నువ్వు మనసు బుద్ధుల్ని వదిలిపెట్టాలి. నీ వల్ల కాదు. మనసు బుద్ధులు యాక్టివ్గా ఉన్నంతసేపు ఈ ప్రపంచం అబద్ధమని నువ్వు నిరూపణ చేయలేవు. ఛాన్సే లేదు, ఎవ్వరూ చేయలేరు. సుషుప్తి అవస్థలు ఈ మనసు బుద్ధులు సవాసం వదిలిపెట్టినప్పుడే నువ్వు అలాంటి స్థితికి వెళ్ళావు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నమే, వదిలిపెట్టే మనసు బుద్ధుల గురించి ఎక్కువ ఆలోచన దానికి అవసరం లేదు. దాన్ని వదులుకుంటేవే బతికితివి. ఆ మనసు బుద్ధుల్లో నిలబడి ఈ ప్రపంచము కనిపిస్తున్న ప్రపంచం లేదు అని ప్రయత్నాలు చేస్తే నిన్ను ఆట ఆడిచ్చేస్తుంది మాయ. అప్పుడు ఏం చేయాలంటే ఆ ఉన్న కాస్త మనసు బుద్ధులతోటి శాస్త్రము ఐడియాలు ఇస్తూ ఉంది. కీటకో భ్రమరం ధ్యాయన్, ఇది ఉచ్చారణ ఆయతల. సతిశక్తో నరో యాతి సద్భావం ఏకనిష్టయ. భ్రమర కీటక న్యాయం అని చెప్పేసి దృష్టాంతం అంశాన్ని తీసుకోవాలి. కింద 6 కాళ్ళు 10 కాళ్ళు ఉన్న పురుగు నడుచుకొని పచ్చ పురుగు పోతూ ఉంటుంది. ఆ భ్రమరము కదిరిలాగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? భ్రమరం అంటారు, ఏమంటారు? మట్టి పూలు కట్టి కందిరి మాదిరి.
దాన్ని కందిరి నల్లగా ఉండేది బ్రహ్మం, నల్లగా ఉంటుంది. తుమ్మెద. తుమ్మెద తుమ్మెద. తుమ్మెద అంటే తుమ్మెద కొంచెం లావుగా ఉంటుంది, కానీ కందిరి కొంచెం సన్నగా పొడవుగా ఉంటుంది. ఆ తుమ్మెదకు రెక్కలు ఉంటాయి, గుయ్యని పోతూ ఉంటుంది. కింద పచ్చ పురుగు భూముల్లో నడుచుకొని పోయి పచ్చ పురుగు పంటల్లో అక్కడ ఇక్కడ ఉంటాయి. అవి పురుగు ఆకలి తినుకొని గూడు లోపల పురుగులు తీసుకొని పోయి పెట్టుకుంటుంది. ఆ గూడులు పగలగొట్టినప్పుడు ఒకసారి ఆ పురుగులు కూడా బయటకు వస్తాయి. ఆ పురుగు లోపల పెట్టుకొని రోజు దాని గుయ్యి అంటూ ఒక కూర్చుతూ ఉంటుంది నాలుగుతోటి. ఆ భయానికి ఆ పురుగు మొత్తం ఆ భ్రమరాన్ని భయానికి ఎప్పుడు దాని గురించి చింత చేసి ఆ పురుగు భ్రమరంలాగా అయిపోతుంది. దానికి రెక్కలు వచ్చేస్తాయి. ఇట్లా పొడుగుటుగా పోయే పాము లాంటి పురుగు అది భ్రమరలాగా రెక్కలు వచ్చేసి దాని పిల్లలు అట్లే తయారవుతాయి, భ్రమరం పిల్లలు. ఇది విషయం తెలుసా తెలియదా? అందుకే మనం దేని గురించి ఎక్కువ ఆలోచన చేస్తామో అదే మనం అయిపోతాము అన్నది ఈ దృష్టాంతంలో సారం. సైన్స్ ఏం చెప్తుందంటే భ్రమరం కూడా గుడ్లు పెడుతుంది, అన్నీ గుడ్లు పెడతాయి. గుడ్లు 2 పదార్థాలు ఉంటాయి, ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి పసుపు రంగులో ఉంటుంది. కోడిగుడ్లు ఆ పసుపు రంగులో ఉంటుంది కదా, అది నిజమైన గర్భం పిల్ల. ఆ తెల్ల కలర్ ఉంటుంది కదా గుడ్డు లోపల, అది దాని ఆహారం. గుడ్డు లోపల ఉన్నప్పుడు లోపల అదే దానికి ఆహారం. ఈ భ్రమరం గుడ్డుకి ఆ తెల్లటి పోషణ ఉండదు, కేవలం పసుపు రంగు మాత్రమే ఉంటుంది. అందుకే ఆ తెల్లటి పోషణని ఈ పచ్చ పురుగును వాడుకుంటుంది. అది ఆ పచ్చ పురుగు లోపల గుడ్లు పెడుతుంది, 2, 3 గుడ్లు పెడుతుంది. అప్పుడు దీని గుడ్డులో లేని ఆ తెల్లటి పోషం ఆ పురుగుని ఆహారంగా తీసుకుంటాయి లోపల. వాస్తవం ఇది కూడా గుడ్లు పెడుతుంది, ఇది సైన్స్లో. కానీ మనకు దృష్టాంతంలో ఆ పురుగు కేవలం అట్లా పెట్టడం వల్ల వేరే ప్రాణిది దీనికి భోజనం ఎట్లయితుందంటే కన్నా అది ఇట్లా కూర్చోడం వల్ల దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎక్కువ ఆలోచన చేయడం వల్ల ఈ తల్లి ఆకారమే ఆ పిల్లలకు వచ్చేస్తాయి. ఒక జాతి నుంచి కొత్త జాతి ఉత్పన్నమైపోతుంది. అలా ఇప్పుడు భ్రమర కీటక న్యాయం వల్ల మనం ఆ సచ్చిదానంద స్వరూపుని ఉన్న మనసుని కాస్త కేవలము దాని గురించి చింతన చేస్తూ ఉంటే దాన్ని క్రియాంతర నెక్స్ట్ శ్లోకంలో దాన్నే చెప్తారు దృష్టాంతం. ఈ దృష్టాంతాన్ని క్రియాంతరాసక్తిమపాస్య కీటకో ధ్యాయన్ యథాలిం హెలిభావమృచ్చతి తథైవ యోగి పరమాత్మతత్వం ధ్యాత్వా సమాయాతి తదేకనిష్టయా. క్రియాంతరాసక్తిమపాస్య కీటకో ధ్యాయన్ యథాలిం హెలిభావమృచ్చతి తథైవ యోగి పరమాత్మతత్వం ధ్యాత్వా సమాయాతి తదేకనిష్టయా. క్రియాంతరాసక్తిం అపాస్య కీటక. కీటకము భ్రమరము వేరే వేరే జాతి, అది పురుగు జాతి, ఇది రెక్కలున్న కీటక జాతి. ధ్యాయన్ యథాలిం, అలిం అంటే కన్నా భ్రమరం. అలిభావం మృచ్చతి, దాని గురించి ధ్యానం చేసి ఆ భావాన్ని ఎలా తెచ్చుకుంటుందో తథా ఏవ యోగి, అలాగే యోగి పరమాత్మతత్వం ధ్యాత్వా, ఆ పరమాత్మతత్వాన్ని బాగా ధ్యానిస్తూ ఉన్న కాస్త మనసు బుద్ధుల ద్వారా అంతర్ముఖి అయి దాన్ని బ్రహ్మాకార వృత్తిలాగా చేసుకొని దాని గురించినే ఎప్పుడు చింతన చేసి దాన్నే పొందాలి, నేను ఆ స్థితికే వెళ్ళాలి
ఆ స్థితికి వెళితేనే నాకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలుగుతుంది అని చెప్పేసి ఎప్పుడు దాని గురించినే సమయాతి తదేక నిష్ట, ఏకనిష్ట ఉండాలి. మన నిష్టలు మారిపోతూ ఉంటాయి. ఒక్కో సమయంలో ఒక్కోలాగా ఆలోచించేస్తూ ఉంటాను. ఉండకూడదు. అది తప్పితే కన్నా మన జీవితంలో ఇంకోటి ఇంపార్టెంట్ అయిన వస్తువు ఇంకోటి ఏమీ అవసరం ఉండదు. అంతా అంతర్ముఖి అయిపోవాలి. ఇప్పుడు కైలాసాశ్రంలో ఉన్న మండలేశ్వరు ఆయన ఒకప్పుడు 20 సంవత్సరాలు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే అసలు భారతదేశంలో ఎవరు ఈ 20 సంవత్సరాలు ఎవరు ప్రధానిగా ఉన్నారనే విషయం కూడా తెలియదు ఆయనకు. ఆ ఉత్తరాఖండ్లో ఎవరు సీఎం అయినారనే విషయం తెలియదు. ఆయన దినచర్య అట్లా మెయింటైన్ చేసేటంటే కానీ ఆయన దగ్గర పనికిరాని విషయాలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు. అంతటి గొప్ప దినచర్య శాస్త్రంతో వేరే దాన్ని మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఎక్కువ మాట్లాడకపోతే కానీ ఆపే డైరెక్ట్గా ముఖం మీద చెప్పేస్తాడు. అలా ఒక్క తదేక నిష్టయ మనము పరమాత్మ తత్వం గురించి ఎక్కువ చింతలు చేస్తుంటే అదే అయిపోతాం. రామకృష్ణ పరమహంసులు అన్ని మతాలలో కూడా ఆ పరమాత్మ తత్వానికి ఎట్లా పోతారని ప్రొటెస్ట్ చేయడానికి అన్ని అభ్యాసం చేస్తాడు. హనుమంతుని ఉపాసన చేస్తే కన్నా వెనక ఒక ఎముక తోకలాగా లేచేస్తుంది. తోక మలోనికి స్టార్ట్ అయిపోతుంది. మళ్ళా సఖీ సాంప్రదాయం అని మగవాళ్ళు కూడా గోపికల్లాగానే భావాన్ని తెచ్చుకొని శ్రీకృష్ణుని ఉపాసన చేస్తూ ఉంటారు. ఆ భావంలో వాళ్ళు వాయిస్ కూడా ఆడవాళ్ళలాగా వాయిస్ అయిపోతుంది. మీసాలు గడ్డలు పెట్టుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, జడలు పెట్టుకుంటారు. అట్లా రామకృష్ణ పరమహంసలో అభ్యాసం చేస్తుంటే ఆయనకు కూడా ఆ స్త్రీలలాగా స్తనాలన్నీ పెరగడం స్టార్ట్ అయిపోయినాయి. చెస్ట్ అంతా ఆడవాళ్ళలాగా పెరగడానికి స్టార్ట్ అయిపోయింది. అట్లా అన్ని భావంలో కూడా ఆయన అలా పరీక్ష చేశాడు. అలా మనము దేని గురించి ఏ పరమాత్మ తత్వం గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటామో ఆ గుణాలన్నీ మనలో వచ్చేస్తూ ఉంటాయి. అందుకే సమాధి నిష్టని సచ్చిదానంద స్వరూపుడు, నిర్గుణ నిరాకార స్వరూపుడు, అది నేనే అయి ఉన్నానని భావిస్తూ ఏదో ఒకరోజు అదే మనం స్వరూపులం అయిపోతాము. ఇలా ఇది తప్పితే కన్నా వేరే మార్గమే లేదు. అందుకే లాస్ట్లో నిర్మాణ షటకం అని భాష్యకార భగవానులు లాస్ట్ క్లైమాక్స్ శ్లోకం అది. న మంత్రో న అర్థో న ధర్మో న మోక్షో చిదానంద రూప శివోహం నా గురోర్న శిష్యం. నా వేదం లేదు, ఏమి లేదు, గురువు లేడు, శిష్యు లేడు, ఆ ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు అని ఆ భావానికి పోవాలి. అంత ఏ స్లైటెస్ట్గా భేద బుద్ధిని కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. లాస్ట్ స్టెప్లో ఆ నిర్మాణ షటకం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.